నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తా విశేషాలు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర మంత్రులు అనకాని సత్యప్రసాద్, టీజీ భరత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జన్మదినం నాడు శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలిగిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మరింత ఉత్సాహంగా దేశ సేవ చేసే శక్తి ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. వికసిత భారత్ కోసం ప్రతి ఒక్కరూ ఉడత భక్తిగా తమ బాధ్యత నెరవేరిస్తే దేశం మరింత శక్తివంతంగా అవతరిస్తుందని ఆకాంక్షించారు. తల్లికి వందనం నిధుల్లో లోకేష్ అక్రమాలకి పాల్పడ్డారని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానంటూ వైసీపీకి మంత్రి సవిత మరొకసారి సవాల్ విసిరారు. అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు. పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులతో ముచ్చటించిన ఆమె తల్లికి వందనం అందిందా అని ప్రశ్నించారు. అందుకున్నామంటూ విద్యార్థులు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, ఏమో మీరు నిన్నటి రోజున మన యువకుల అధినేత విద్యాశాఖ మంత్రి గారు తల్లి వందనం అందజేశారు. రోజు మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? మీకమ్మా? అందరికీ చేరింది కదమ్మా తల్లి వందనం. అందరికి హ్యాపీనా? గ్యాస్ తీసుకున్నారా? దీపం కింద గ్యాస్ వచ్చింది, గ్యాస్ తీసుకున్నారా? ముఖ్యంగా మహిళా పక్షపథం చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు కూడా ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా మీకు తెలియజేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి అంటే లోకేష్ బాబు గారి ఖాతాలో 2000 పడింది అని నిరూపిస్తే నేను ఇప్పుడు కూడా మా నియోజకవర్గ ప్రజలు ఎంత నమ్మకం అయితే ఇచ్చారు, అదే నమ్మకంతో నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నేను మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా. మరి దమ్ము ధైర్యం ఉంటే పులివెందల ఎమ్మెల్యేకి రాజీనామా చేయడానికి సిద్ధమని మరొకసారి ఛాలెంజ్ చేస్తున్నాం. రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడతా ఉంది. ఒకటి కాదు, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టు భావితరాల భవిష్యత్తు కోసం, ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, మళ్ళీ ఈ రాయలసీమను సస్యశ్యామలం చేయాలని బనకచెర్ల డ్యాం కూడా నేను అడుగులు వేస్తున్నామనే విషయం కూడా తెలియజేస్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాల ఈ ఒక్క సంవత్సరంలోనే రాష్ట్రం పరుగులు పెడతా ఉంది అన్న విషయం అర్థం కాక ఆయన శవ రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటే. కాబట్టి మేము చేసింది ఆవేశపూరితమైన రాజకీయ ఛాలెంజ్ కాదు. నేను ఈ రోజు కూడా ఆ ఛాలెంజ్ పై నిలబడి ఉంటానని కూడా తెలియజేస్తాను. భారత్ కి సైప్రస్ ఒక విశ్వసనీయ భాగస్వామి అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. 3 దేశాల పర్యటనలో భాగంగా సైప్రస్ చేరుకున్న ప్రధాని ఆ దేశ వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ కూడా పాల్గొన్నారు. భారత్లో ఇంధనం, సాంకేతికత వంటి రంగాల్లో పెట్టుబడులకి అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని వ్యాపారవేత్తలకు మోదీ సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా గత 10 ఏళ్ల కాలంలో అనేక సంస్కరణల్ని తీసుకువచ్చామని చెప్పారు. భారత్కి చెందిన అనేక కంపెనీలు సైప్రస్ ని గేట్వే ఆఫ్ యూరోప్ గా చూస్తాయని అన్నారు. అంతకుముందు సైప్రస్ చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ సాదర స్వాగతం పలికారు. ప్రధాని మోదీ బస చేసిన హోటల్ వద్ద ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. గౌతు కుటుంబం తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. 3 తరాలుగా నీతిగా రాజకీయం చేస్తున్నామని, ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. తప్పు చేసినట్లు ఆరోపణలు చేస్తే సరిపోదని, దానిని నిరూపించాలని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుకి సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్ళ ప్రతి హామీలను నెరవేర్చే బాధ్యత నాకుంది. నేను తప్పు చేస్తే అడిగే హక్కు వాళ్ళకి మాత్రమే ఉంది. చెప్పాను కదా, తప్పు చేసిన రోజు నా కుటుంబ సభ్యులు కానీ నేను కానీ ఎవరు తప్పు చేశారని మీరు నిరూపించిన రోజు రాజకీయాల నుండి శాశ్వతంగా నాతో పాటు గౌతు కుటుంబం కూడా తప్పుకుంటుంది. అది అప్పలరాజునే ఒక్కటే అడుగుతున్నానండి, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకోమనండి. గుండు కొట్టించుకొని నా ఇంటి ముందు చెప్పుతో కొట్టుకొని నాకు క్షమాపణ చెప్పమని కోరుకుంటున్నాను. అంతేగాని ఆయనేమి నేను రాజకీయాలు వదలమని. కానీ నాకు నా నిజాయితీ మీద, నా కుటుంబ సభ్యుల నిజాయితీ మీద అంత నమ్మకం ఉంది. ఆ పలాసకి ఎంతో రుణపడి ఉన్నాను. నా తాతని తండ్రిని గెలిపించినందుకు నాకు ఈరోజు విజనరీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక అవకాశం వచ్చింది. పలాస ప్రజలకు రుణం తీర్చుకోవాలని వచ్చాను.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విశాఖలో పర్యటించనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో 11 గంటల తర్వాత విశాఖ చేరుకోనున్న సీఎం బీచ్ రోడ్డుకు వెళ్లి యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. మధ్యాహ్నం నోవెట్టల్లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ లో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని యోగా డే వేడుకల్ని జన సమీకరణ విషయంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులకి దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. రాత్రి కల్లా తిరిగి విజయవాడ చేరుకుంటారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కారులో తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ నేడు మరొకసారి ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు. ఫార్ములా ఈ కార్ కేసులో విదేశీ సంస్థకు అక్రమంగా నిధులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో ఒకరిద్దరిని జైల్లో పెట్టొచ్చు తప్ప లక్షల మంది కేసీఆర్ సైన్యాన్ని టచ్ చేసే ధైర్యం లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఫార్ములా ఈ కార్ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన ఆయన వేధింపులతో సాధించేది లేదని చెప్పారు. అన్నిటికీ తెగించామని పునరుద్ఘాటించారు. గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద, ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగవతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు, 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముండ్రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు, ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో, కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకు వచ్చినాం, తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తాను. నిర్మాణ రంగంతో పాటు జీవితంలోనూ గొప్ప విలువలు పాటించిన వ్యక్తి పద్మశ్రీ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో ఏవిఎస్ రాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని వెంకయ్యనాయుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ఆవిష్కరించారు. తెలుగులో సిక్రాయ మానుడు, ఇంగ్లీష్లో స్టాండింగ్ టాల్ పేరిట ఈ పుస్తకాన్ని పట్టాభి డాక్టర్ చంద్రశేఖర్ అందుబాటులోకి తీసుకుని వచ్చారు. నిర్మాణ రంగంలో వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా దేశాభివృద్ధిలో ఏవిఎస్ రాజు తనదైన పాత్ర పోషించారని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. కుటుంబ విలువలు పాటించడంలోనూ ఆయన చాలా ఉన్నత స్థానానికి ఎదిగారని అశోక్ గజపతి రాజు తెలిపారు. కేవలం తెలివితేటలు, నెట్వర్క్ తోనే ఏర్పడవు. విలువలు పాటిస్తేనే వ్యాపార సామ్రాజ్యాలకు అసలైన గుర్తింపు దక్కుతుంది.
అలాంటి విలువలు పాటించి ప్రమాణాలు సృష్టించి మన ముందు ఇచ్చిన గొప్ప వ్యక్తి అల్లూరి వెంకట సత్యనారాయణరాజు గారు. ఆయన సాధించిన విజయాలు ఖచ్చితంగా పాఠకులకు బాగా ఆసక్తిని కలిగిస్తాయి. ఆయన దార్శనికతతో జీవనోపాధి దొరికిన వేల మంది జీవితాలకు ఈ పుస్తకం ప్రతిబింబం అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన బాట, మన భాష, మన యాస, మన గోస, ఇవన్నీ కూడా మనకి మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల పాటు అనుభవించి మనకు అందించినవి, రంగరించి మేళవించి మనకు ముందు పెట్టినవి. వాటిని మనం జీవితంలో అనుసరిస్తే మనము మన జీవితానికి ఒక అర్థం వచ్చేట్టుగా చూసుకోగలం. భారతదేశం ఎప్పుడు విలువలతో ఉండేవి. ఇప్పుడు వ్యాపార విలువలు ఒక పక్కన ఉంచుకున్నా, ఆర్థిక విధానాల్ని ఒక పక్కన ఉంచుకున్నా, మానవ విలువలు కాస్త మనం ఆలోచిస్తే దాంట్లో ప్రత్యేకంగానే కుటుంబ విలువలు, ఈ రోజుల్లో కుటుంబాలు అనేది మనకి అసలు కనిపించటం లేదు. జాయింట్ ఫ్యామిలీ ఎలాగంటారంటే మా తల్లిదండ్రులు కలిసి ఉన్నారు, మా మిత్రుల్లో వారి తల్లిదండ్రులు కూడా కలలేని దుస్థితిలో మన దేశము సంస్కృతిగా దిగిజారిందనేది మాకు కనిపిస్తా ఉంది. అసాధారణంగా ప్రతిరోజు ఎక్కువ సమయం ఆ గీతాలు రాయడానికి సమాయత్తం కావడం భగవత్ ప్రేరణ. ఇంత పుంఖానుపుంఖాలుగా రోజు రాస్తున్నారు. ఎలా రాస్తున్నారంటే ఎంతో వినయంగా, ఆయనది నే రాసింది కాదండి, ఆయనే రాయించుకున్నారు. ఇది వారి ప్రేరణతోనే జరిగింది కానీ నేను నా ప్రయత్నం ఏమి లేదని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక దైవీ గుణాలు మూర్తిభవించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వేళ అక్కడి భారత పౌరుల భద్రత కోసం ఢిల్లీలో చేసిన విజ్ఞప్తిపై టెహ్రాన్ స్పందించింది. దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు దేశంలోని అన్ని సరిహద్దుల్ని తెరిచి ఉంచామని భారత్కి ఇరాన్ తెలిపింది. ఇరాన్లోని భారతీయ విద్యార్థుల వివరాలు ఇస్తే భద్రతా చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. అంతకుముందు తమని ఖాళీ చేయించాలని అక్కడ చిక్కుకుపోయిన విద్యార్థులు భారత్కి విజ్ఞప్తి చేశారు. 3 రోజులుగా బాంబుల శబ్దాలకి భయంతో బతుకుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా విద్యార్థులు, యాత్రికులతో సహా మొత్తం 10,000 మందికి పైగా భారతీయ పౌరులు ఇరాన్లో ఉన్నారు. వారి భద్రతను భారత రాయబార కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.